అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అసలేం జరుగుతోంది? పార్వతీపురం మన్యం కురుపాంలోని గురుకుల పాఠశాలలో 2 విద్యార్థులు చనిపోయారు. 120 మందికి పైగా అస్వస్థత పాలయ్యారు. అటు అనంతపురం శిశు సంరక్షణ కేంద్రంలో కూడా ఒక శిశువు చనిపోయింది. దీంతో అసలేం జరుగుతుందో తెలియాలంటూ ప్రభుత్వం యాక్షన్ షురూ చేసింది. మరోవైపు కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థుల మరణాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. త్వరలోనే కురుపాం వెళ్లి పరిస్థితిని పరిశీలిస్తానని చెప్పారు పవన్. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని బాలికల గురుకుల పాఠశాలలో 2 విద్యార్థులు చనిపోవడం ఏపీలో కలకలం రేపుతుంది. తీవ్ర జ్వరం, పచ్చకామెర్లతో ఆ 2 విద్యార్థినులు చనిపోగా మరో 600 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు అస్వస్థతకు గురైన వాళ్లను విశాఖ కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే ప్రిన్సిపల్ సహా మరో 2పై చర్యలు తీసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే విశాఖ కేజీహెచ్కు చేరుకున్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి సంధ్యారాణి. అలాగే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రి సంధ్యారాణికి ఫోన్ చేయడంతో పరిస్థితులను సీఎంకు వివరించారామె. 2 మరణించడం, మరో 600 మందికి పైగా అస్వస్థతకు గురవ్వడంపై స్పందించారు మంత్రి సంధ్యారాణి. మన్యంలో వర్షాలు పడగానే జ్వరాలు విజృంభిస్తాయని, ఆ వర్షాల కారణంగానే జ్వరాలొచ్చాయన్నారు. అలాగే దసరా సెలవులకు విద్యార్థులు ఇంటికి వెళ్లి రావడంతో అక్కడున్న నీటి సమస్యలు 2 విద్యార్థినుల మరణాలకు కారణమైందన్నారు. ఒక 10-15 రోజుల నుంచి పిల్లలకి ఒకరికొకరు రావటం, అవి స్ప్రెడ్ అవ్వడం కూడా జరిగింది. మీకు అందరికీ తెలుసు, జాండీస్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే పిల్లలందరికీ కూడా హెపటైటిస్ ఏ ప్రాబ్లం కూడా కొంతమందికి ఉంది. దానివల్ల కూడా పిల్లలు చాలా వీక్ అవ్వడం, అది ఇబ్బంది అవుతుంది. జాగ్రత్తలు అయితే మాత్రం మేము ఖచ్చితంగా తీసుకుంటున్నాం. ఎందుకంటే మీరందరూ చూస్తున్న సోదరులు, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే. మరోవైపు అనంతపురంలోని శిశు గృహంలో ఓ చిన్నారి చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా శిశువు మృతదేహాన్ని పూడ్చేయడం వివాదాస్పదమైంది. అయితే నిజాలు తేల్చేందుకు 3 సభ్యులతో కమిటీ వేశారు కలెక్టర్. అయితే చిన్నారికి గుండె సంబంధిత సమస్యలున్నాయని, అందుకే చనిపోయినట్లు తెలిపారు మంత్రి సంధ్యారాణి. మొత్తంగా 2 ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను వైసీపీ నేతలు కూడా పరామర్శించారు.